ఎట్టకేలకు దశాబ్దాల పోరాటాల తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీలలో వర్గీకరణ చేయాలని, ఆ వర్గీకరణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సమానంగా ఉంటుందని స్పష్టంగా తీర్పిచ్చింది. అదే సందర్భంలో రిజర్వేషన్లను అమలు చేసేటప్పుడు క్రీమీ లేయర్ను కూడా తప్పనిసరిగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రతి కులంలోనూ లేదా ఒక కూటమి కులానికి సంబంధించిన ఒక కూటమిలోనూ ఎన్నో ఉపకులాలు ఉంటాయి. ఆ ఉపకులాల్లో అన్ని కులాలు ఈ రిజర్వేషన్ ఫలాలను త్వరితగతిన అందుకునే పరిస్థితుల్లో ఉండవు. కొన్ని కులాలు అక్కడ ఉన్న భౌగోళిక స్థానిక పరిస్థితుల కారణంగా వెనకబడి ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఆ వెనకబాటుతనం ఖచ్చితంగా నిర్ధారణ అయితే అందుకు తగినట్లుగా ఆ వెనకబడిన వారికి కూడా సమాన అవకాశాలు కల్పించడానికి వీలుగా రాష్ట్రాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ చర్యల్లో భాగంగానే ఈ వర్గీకరణ చేయవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. దీంతో ఈ వర్గీకరణ కోసం పోరాడుతున్న వర్గాలన్నీ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా కాంగ్రెసు, తర్వాత భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం లాంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ వర్గీకరణను స్వాగతించాయి. ముఖ్యంగా 1990లలో ఈ వర్గీకరణకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అటు పిమ్మట దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెలుబుచ్చడం, 2004 నుండి ఈ మొత్తం వ్యవహారం కోర్టులో పెండింగ్లో ఉంది. ఇటీవల మందకృష్ణ మాదిగ, అంటే పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి ముందు మందకృష్ణ మాదిగకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చి ఈ మొత్తం ప్రక్రియను అత్యంత త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నట్లుగా మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడగానే దీనిపై కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యేలా చొరవ చూపి, అంతేకాకుండా ఆ రాజ్యాంగ ధర్మాసనం అతి కొద్ది సమయంలోనే తీర్పు వెలువరించేలా మొత్తం ప్రణాళిక రూపొందించి ఈ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో ఎంతో కాలంగా రకరకాల కారణాలతో పెండింగ్లో ఉండిపోయిన ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ చొరవ వల్ల పూర్తయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నరేంద్ర మోడీ నాటి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారని నాటి సభలో పాల్గొన్న మాదిగ హక్కుల పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ కూడా హర్షం వ్యక్తం చేశారు. నాడు ఈ వర్గీకరణకు స్వీకారం చుట్టిన చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండడం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తోందన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై తాము తగిన చర్యలను త్వరగా తీసుకుంటామని, అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ వర్గీకరణను అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించేశారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ వర్గీకరణకు సంబంధించి తాము చేశామని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ ప్రధానంగా ఈ వర్గీకరణను అంగీకరించి మొట్టమొదటగా దీనిని అమలు చూసిన చంద్రబాబు నాయుడుకు వెళ్తుంది. అటు పిమ్మట కాంగ్రెస్ పార్టీ
పలు రాజకీయ కారణాలతో, ఎందుకంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న విభిన్న రాజకీయ కారణాలతో దీని అమలు సరిగ్గా చేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ కూడా దీనిని గత 10 ఏళ్లలో పూర్తి చేయలేని సందర్భంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా 6 నెలల్లోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తయింది. సో దీనికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు అయితే దీనికి తుది రూపం ఇచ్చి పూర్తి చేసిన వాడు నరేంద్ర మోడీ. వీరిరువురికి ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారంలో క్రెడిట్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరితో పాటు ఈ మొత్తం వ్యవహారంపై మొదటి నుండి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ కూడా దీనికి సంబంధించిన విజయ ఫలాలను అందుకునే వీలు ఏర్పడుతుంది. మందకృష్ణ కూడా ఈ మొత్తం వ్యవహారంలో అభినందనీయుడే. ఎందుకంటే ఈ ముగ్గురు ఈరోజు ఈ మొత్తం వ్యవహారాన్ని తొలి నుంచి చివరి నాటి వరకు దానిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఆలస్యమైన ఎట్టకేలకు పూర్తి చేయగలిగారు. దీంతో ఎస్సీలలో చాలా సందర్భాలలో నిర్లక్ష్యానికి గురి అవుతున్న ఒక వర్గం ఈరోజు ఈ రిజర్వేషన్ ఫలాలను మరింత ఎక్కువగా అందుకునే అవకాశం ఉంది. వారిలోనూ అత్యంత వెనుకబడిన వారు ఈరోజు కొంత ముందడుగు వేయడానికి కూడా వీలవుతుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్ ఈరోజు నెరవేర్చడం, ముఖ్యంగా అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి అనుగుణంగా నెరవేర్చడం హర్షణీయమే.